ఈరోజు దేవుని వాగ్దానము, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. 2 కొరింథీయులకు 9వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడు ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. క్రైస్తవులుగా మనందరము సంఘంలో కానుకలు ఇస్తాము, అదేవిధంగా టైత్ కూడా ఇస్తాం. ఎంత ఇవ్వాలి, ఎంత కానుక వేయాలి కానుకల పెట్టెలో అనేది మీకు దేవునికి మధ్యలో సంగతి. మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎంత వేయమని ప్రేరేపిస్తున్నాడో అంత కానుకల పెట్టెలు వేయాలి. అప్పుడే మనం ఉత్సాహంగా, ఆనందంగా మనం కానుకల పెట్టెలో వేయగలం. అలాంటి కానుకల్ని దేవుడు అంగీకరిస్తాడు. సనుగుకుంటా, బలవంతంగా, ఏదో పేరు కోసమో, లేకపోతే మళ్ళీ నేను డబ్బులు ఇవ్వకపోతే ఏమనుకుంటాడో పాస్టర్ గారు, అలా ఇస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు మనల్ని నుంచి సంపూర్ణంగా, ఉత్సాహంగా, ఆనందంగా మనం ఎంత ఇవ్వగలిగితే అప్పుడు దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. ఇంకా మనల్ని ఆ అర్పణని అంగీకరిస్తాడు. మనకి లూకా 21వ అధ్యాయంలో ఉంటుంది, విధవరాలు 2 కాసులు కానుకల పెట్టెలో వేస్తే యేసుక్రీస్తు అందరికంటే ఎక్కువ ఆమె వేసింది అని తన కానుకను అంగీకరించాడు. అలాగే ధనవంతులు వేస్తున్న కానుకల్ని చూసి వాళ్ళ వైపు అలా చూశాడంట. 21వ అధ్యాయంలో ఉంటుంది, లూకా 21:1-3 వచనాల వరకు. అంటే ధనవంతులు చాలా తక్కువ వేస్తున్నారు కానుకల పెట్టెలో. 100 రూపాయలు ఆ ధనవంతుడి దగ్గర ఉంటే తను 5 రూపాయలు వేస్తున్నాడు. అదే ఈ బీద విధవరాల దగ్గర 2 కాసులే ఉన్నాయి, తనకున్నదంతా సమర్పించింది. ఇక్కడ మనం చూస్తే 5 రూపాయలు ఎక్కువ వేసినట్టు కదా ధనవంతుడు. కానీ దేవుడు అలా చూడ్డు. మనం ఎంత ఇస్తున్నామనేది కాదు, ఏ విధంగా ఇస్తున్నాము, మన హృదయము ఆ ఇస్తున్నప్పుడు ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. బీద విధవరాలు ఆనందంగా, ఉత్సాహంగా తనకున్న 2 కాసులు కూడా వేసింది. అదే ఆ ధనవంతుడు తన దగ్గర 100 రూపాయలు పెట్టుకుని 5 రూపాయలు వేసినా కూడా దాన్ని కూడా సనుక్కుంటా వేసుంటాడు. అందుకే దేవుడు ఆ ధనవంతుడి కానుకని అంగీకరించలేదు. కాబట్టి మనం కానుకలు ఇస్తున్నప్పుడు, మనల్ని మనం దేవుని పనికి అప్పగించుకుంటున్నప్పుడు మనం సంపూర్తిగా అప్పగించుకోవాలి. మనం వేసే కానుక ఎంతైనా కూడా అది ఉత్సాహంగా, ఆనందంగా, మనస్ఫూర్తిగా వేయాలి. ఒకవేళ అలా వేయకపోతే ఏం జరుగుతుందో మనకు ఆల్రెడీ తెలుసు. అపోస్తుల కార్యాల్లో మనం ఆల్రెడీ చూసాము. అననీయ, సపీరాలు పరిశుద్ధాత్మ యొద్ద వాళ్ళు అబద్ధం ఆడారు, మోసం చేద్దాం అనుకున్నారు. వాళ్ళు స్థలం అమ్మి ఆ ధనమంతా కూడా దేవునికి ఇవ్వకుండా కొంచెమే ఇచ్చి ఏదో మొత్తం అంతా దేవుడికి ఇస్తున్నట్టు వాళ్ళు అబద్ధం ఆడి మోసం చేద్దాం అనుకున్నారు. దేవుడు వారిని శిక్షించాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా మనం దేవునికి కానుకలు సమర్పిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా సమర్పిద్దాం. అదేవిధంగా దేవుని పని కోసం మనం సమయాన్ని కేటాయించినప్పుడు మనస్ఫూర్తిగా సమయాన్ని కేటాయిద్దాం. అప్పుడు దేవుడు మన కానుకని, మన సమర్పణని అంగీకరిస్తారు. అప్పుడు ఇతరులకు కూడా అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇంకా 2వ విషయం, 8వ వచనంలో దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు అని రాసుంది. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలంటే మనము ఉత్సాహంగా ఇచ్చువారిగా ఉండాలి. ఎటువంటి కపటము, మోసము లేకుండా మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత మనం దేవుని పనికి, దేవుని సంఘానికి, దేవుని రాజ్యం కోసం మనం ఇచ్చేవారిగా ఉండాలి. అలా మనం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడు, సర్వసమృద్ధి గలవారిగా మనల్ని చేస్తాడు. ఈ కాన్సెప్ట్ అనేది లోకానికి విరుద్ధం. ఎందుకంటే లోకంలో మనం చూస్తాము, జనం డబ్బు సంపాదించుకుని వాళ్ళ కోసం దాచుకుంటారు. బ్యాంకులోనో, ఇంట్లోనో డబ్బు, సంపద అంతా దాచుకుంటారు. అయితే దేవుని రాజ్యంలో అలా కాదు. మనం ఎంత దేవుని కోసం ఇస్తే దేవుడు మనల్ని అంత ఆశీర్వదిస్తాడు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో, ఈ రోజుల్లో చాలామంది దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నారు. దేవుని పేరు చెప్పి డబ్బులు సంఘస్థుల దగ్గర
విశ్వాసుల దగ్గర తీసుకుని వారి సొంత లాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కాబట్టి మనం మోసపోకూడదు. అదేవిధంగా అలా మోసం చేసేవారు ఉన్నారని అసలు ఇవ్వకుండా కూడా ఉండకూడదు. మనం దేవుణ్ణి ప్రార్థించి, ప్రభువా నేను ఇలా ఫలానా మినిస్ట్రీకి, సంఘానికి మనీ ఇద్దామనుకుంటున్నాను, ఇవ్వాలా వద్దా? దేవుడే మీకు చెప్తాడు. దేవుడే మిమ్మల్ని ప్రేరేపిస్తాడు ఏదైనా ఒక కార్యక్రమానికి ఇవ్వాలా వద్దా అనేది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందాం. అదేవిధంగా దేవుని పని కోసం దేవుడు ప్రేరేపించినప్పుడు ఉత్సాహంగా, సంతోషంగా, మన హృదయంలో ఎటువంటి కపటము లేకుండా దేవుని పనికి మనం సహాయం చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వ సృష్టికర్త, సత్యస్వరూపి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేము చాలాసార్లు సనుగుకుంటూ బలవంతంగా మీకోసం, మీ పని కోసం డబ్బులు ఇచ్చాము. ఉత్సాహంగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా, ఎటువంటి కపటము లేకుండా మేము మీ పని కోసం, మీకోసం, రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసం ఇచ్చేలాగా మమ్మల్ని మీరే మార్చండి ప్రభువా. మాలోని కపటాన్ని, మోసాన్ని, అబద్ధాలు చెప్పే ఆ క్యారెక్టర్ని మాలో నుంచి తీసివేయండి. మేము నిజాయితీగా ఉంటూ మీరు మాకు ఇచ్చిన దాంట్లో, మీరు మమ్మల్ని ప్రేరేపించిన దాంట్లో దేవుని కోసం, దేవుని పని కోసం మేము ఉపయోగించుకునేలాగా మమ్మల్ని మీరే నడిపించండి. పరిశుద్ధ ఆత్మదేవ, మా జీవితం అంతా మీకు తెలుసు ప్రభువా. మాలో ఉన్న కపటాన్ని తీసివేసి మీకోసం, మీ పని కోసం మేము మరింత కష్టపడేలాగా మీరే మమ్మల్ని నడిపించండి. మా జీవితాలలో మేము చేసే ప్రతి పని యందు ఎల్లప్పుడూ కూడా మేము సర్వసమృద్ధి గలవారై మంచి పనుల కోసం మమ్మల్ని మేము సిద్ధపరచుకునేలాగా మీరే నడిపించండి. అదేవిధంగా మా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగల సామర్థ్యము మీకున్నది ప్రభువా. దానిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు దేవా. మరొకసారి మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు, మీకు వందనాలు. మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం. మా జీవితాల ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.